గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో స్లోప్ ఆఫ్ ఎ లైన్, ఒక లైన్కి ఉండే స్లోప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో వచ్చేసరికి ఇంటర్సెప్ట్స్, మెయిన్ మనకి స్లోప్స్ అండ్ ఇంటర్సెప్ట్స్ ఈ రెండు టాపిక్ల మీదే ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఉంటుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ డిపెండ్ చేసుకునే రిమైనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంటర్సెప్ట్స్ అంటే ఏ స్ట్రైట్ లైన్ intersects x-axis at a comma 0, x-axis at a comma 0 and y-axis at b 0 comma b. Then a is called x-intercept and b is called y-intercept. అంటే x-యాక్సిస్ని ఒక లైను ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ ఏ అనే పాయింట్ ఉంది కదా, ఏ కామా 0 అనే పాయింట్ వస్తుంది. ఏ కామా 0 అనే పాయింటే రావాలా, ఏ కామా బి అనే పాయింట్ రాదా అంటే రాదు. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0, ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0, వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్స్ 0. సో 0 కామా బి. నేను ఇక్కడ ఏ కామా 0 అని కాదు, సపోజ్ ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది, ఒక స్ట్రైట్ లైన్ నేను ఇలా గీసా, అది వై యాక్సిస్ని కట్ చేయట్లా, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే కట్ చేస్తుంది. ఎంత అంటే 3,0 అనే పాయింట్. సో ఈ లైన్కి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత అంటే 3. ఈ లైన్కి ఎక్స్ ఇంటర్సెప్ట్ 3. వై ఇంటర్సెప్ట్ అనేది మనకి ఇంకా ఇక్కడ కట్ కాలేదు, లేదు ఇన్ కేస్ ఇక్కడ కట్ అయింది అనుకున్నాం, ఇది 0,9. సో 9 అనేది వై ఇంటర్సెప్ట్. మన లైన్ డెఫినేషన్ వరకు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఎక్స్ యాక్సిస్ని లైన్ కట్ చేసిన పాయింట్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఆ పాయింట్ మొత్తాన్ని అనకుండా మనం ఎక్స్ కోఆర్డినేట్ని మాత్రమే ఏమంటున్నాం అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్. వై యాక్సిస్ని కట్ చేసిన చాట వై ఇంటర్సెప్ట్ అంటున్నాం. ఇంటర్సెప్ట్ అంటే ఆ పాయింట్ ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనకి దాని నుంచి తెలుస్తుంది. సపోజ్ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ 5, వై ఇంటర్సెప్ట్ 1 అని ఇచ్చాడు. ఆ లైన్ ఎలా ఉంటుంది? ఎక్స్ ఇంటర్సెప్ట్ 5, వై ఇంటర్సెప్ట్ 1. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్లు రాస్తున్నాం, 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇది ఎక్స్ యాక్సిస్ అయితే వై యాక్సిస్ 1, 2 అండ్ సో ఆన్. ఇలా వై యాక్సిస్ ఉంటే ఇక్కడ వై యాక్సిస్ని 1 దగ్గర టచ్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ని వై దగ్గర, లైన్ ఇలా ఉంటుంది అన్నమాట. మన స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ని 5,0 దగ్గర కట్ చేయాలి, వై యాక్సిస్ని 0,1 దగ్గర కట్ చేయాలి. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ యాక్సిస్ని లైన్ కట్ చేసే పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ని మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటున్నాం. వై ఇంటర్సెప్ట్ అంటే మన లైను వై యాక్సిస్ని కట్ చేసే పాయింట్లో ఉన్న వై కోఆర్డినేట్ని మనం వై ఇంటర్సెప్ట్ అంటున్నాం. సో ఈ ఇంటర్సెప్ట్ అనేది మెయిన్ పాయింట్. ఇంకా దీని మీద కొన్ని పాయింట్స్ చూద్దాం, చూడండి, రిమెంబరింగ్ పాయింట్స్. నోట్ అని రాసుకొని, ఏ స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ఆరిజిన్, ద ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఆర్ బోత్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ల గురించి టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అంటే లైన్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేసిన చాట ఎక్స్ ఇంటర్సెప్ట్, వై యాక్సిస్ని కట్ చేసిన చాట వై ఇంటర్సెప్ట్. అంటే కట్ చేసిన పాయింట్ మొత్తం తీసుకోం కదా, ఆ కోఆర్డినేట్ తీసుకుంటున్నాం. వై యాక్సిస్ని కట్ చేసినప్పుడు వై కోఆర్డినేటు, ఎక్స్ యాక్సిస్ని కట్ చేసినప్పుడు ఎక్స్ కోఆర్డినేటు. ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్లో లైన్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ని కట్ చేయదు, వై యాక్సిస్ని కట్ చేయదు. ఆ రెండింటిని ఎక్కడ కట్ చేస్తుంది? ఆరిజిన్ దగ్గరే కట్ చేస్తుంది. అలా ఉన్నప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ బోత్ ఈక్వల్ టు 0. అంతే కదా, 0,0. మన లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది? 0,0. వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది? 0,0. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ 0, వై ఇంటర్సెప్ట్ 0. ఎక్స్ ఇంటర్సెప్ట్ 0, వై ఇంటర్సెప్ట్ 0 అంటే దాని అర్థం
ఆ లైన్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అని 2 మీనింగ్లు తీసుకోవచ్చు. లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంటర్సెప్ట్స్ 0కి ఈక్వల్ అవుతున్నాయి అంటే లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అని. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సపోజ్ కోఆర్డినేట్ యాక్సిస్, హారిజాంటల్ లైన్ అంటే తెలుసు కదా మనకి, ఇలా అడ్డంగా గీసుకునే లైన్, ఈ లైన్ అన్నిటిని మనం హారిజాంటల్ లైన్స్ అంటున్నాం. ఇది వై యాక్సిస్ని కట్ చేస్తున్నాయి ఇవన్నీ 0,2 అనుకుని 0,3 0,4 ఇట్లా ఏమైనా, అంటే నెగిటివ్ సైడ్ కూడా ఉండొచ్చు. నేను ఎప్పుడు పాజిటివే చెప్తున్నాం కదా, పాజిటివ్ అనే కాదు, ఇక్కడ కూడా ఉండొచ్చు లైన్ 0,-2 ఇలా కూడా ఉంటుంది. ఇంటర్సెప్ట్లు నెగిటివ్ ఉండవా అంటే నెగిటివ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేయదు కదా, సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది ఉండదు హారిజాంటల్ లైన్కి. అలాగే వర్టికల్ లైన్కి వై ఇంటర్సెప్ట్ అనేది ఉండదు. వై యాక్సిస్కి వై ఇంటర్సెప్ట్ అనేది ఉండదు. ఎందుకు వర్టికల్ లైన్కి వై ఇంటర్సెప్ట్ అనేది ఉండదు. ఎందుకు అర్థమైంది కదా మనకి, అది వై యాక్సిస్ని కట్ చేయదు, ఓన్లీ వై యాక్సిస్కి ప్యారలల్గా మాత్రమే ఉంటాయి వర్టికల్ లైన్స్. సో ఈ 3 పాయింట్స్ మనం ఇంటర్సెప్ట్ అని డెఫినేషన్ రాసుకొని ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు స్లోప్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ క్లాస్లో హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్, అవి లైన్స్ ఎలా ఉంటాయి వాటి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత స్లోప్ ఆఫ్ ఏ లైన్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో వచ్చేసరికి ఇంటర్సెప్ట్ అనే టాపిక్, స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్స్. ఇప్పుడు మన మెయిన్ చాప్టర్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉన్న టాపిక్ అన్నమాట ఇది. దీంట్లో రాసుకుంటున్నాం అంటే ఆ స్లోపు, పాయింట్స్, స్ట్రైట్ లైన్స్లో మనకి 2 డైమెన్షనల్ జ్యామెట్రీలో వస్తున్నాయి. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్లో మనం నేర్చుకుంది పాయింట్స్, స్లోపు, ఇంటర్సెప్ట్. ఈ 3 పాయింట్లు వచ్చేటట్టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఫస్ట్ వన్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే స్లోపు ఇంటర్సెప్ట్ 2 ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ ఫామ్ ఎలా రాసుకుంటాం అనేది ఇక్కడ చూస్తున్నాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ m and y intercept c is y equal to mx plus c. y is equal to mx plus c. స్లోప్ m, y ఇంటర్సెప్ట్ c ఇచ్చినప్పుడు y is equal to mx plus c. ఇక్కడ పక్కన డయాగ్రామ్లో గీసాను చూడండి, 0,c వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందంటే 0,c, అప్పుడే కదా cని వై ఇంటర్సెప్ట్ అనేది మనం. అట్లాగే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది అనేది ఇస్తే ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేది కదా, వాడు ఇవ్వలేదు. మరి కట్ చేసి ఏదో తీటా రాసుకున్నాం డయాగ్రామ్లో, అంటే స్లోప్ m అన్నాడు కదా, మనం ఎక్స్ యాక్సిస్తోనే కదా స్లోప్ చూసుకునేది, దాన్నే రాసుకున్నాం తీటా. ఆ యాంగిల్ ఎంత అంటే తీటా. సో తీటా యాంగిల్ వచ్చింటేనే కదా మనకి స్లోప్ రాసుకోగలిగేది m అని. మనకి క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడంటే, క్వశ్చన్లో స్లోప్ m వై ఇంటర్సెప్ట్ అని ఇచ్చేసి ఈక్వేషన్ అడుగుతాడు. సపోజ్ స్లోప్ 1, వై ఇంటర్సెప్ట్ 2, ఈక్వేషన్ రాయండి. y is equal to mx plus c, that is y is equal to 1 into x plus 2. y is equal to x plus 2. మనం రాయాలంటే మనకు ఆ డెఫినేషన్ వచ్చి ఉండాలి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, దట్ ఈజ్ y is equal to mx plus c. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y is equal to mx plus c. ఇక్కడ m అంటే స్లోపు, c అంటే y ఇంటర్సెప్ట్. నెక్స్ట్ వన్, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే 2 ఇంటర్సెప్ట్లు చూసుకుంటున్నాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ హ్యావింగ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి. మనం ఇంటర్సెప్ట్స్ చెప్పే డెఫినేషన్లో అదే మనం చెప్పుకుంది. లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని కట్ చేసిన పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అని, వై కోఆర్డినేట్ని వై ఇంటర్సెప్ట్ అని తీసుకున్నాం వై యాక్సిస్ని కట్ చేసిన చాట. ఇక్కడ కూడా అదే సేమ్, a,0, 0,b. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y is equal to mx plus c. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే
ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. మనకి అక్కడ ఫామ్లోనే ఉంది, స్లోప్ అని ఉంది కాబట్టి స్లోప్ రాసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఇంటర్సెప్ట్స్ మాత్రమే, అందుకని ఇంటర్సెప్ట్ మాత్రమే రాస్తాం అక్కడ. నెక్స్ట్ వన్, పాయింట్ స్లోప్ ఫామ్. ఒక పాయింట్, ఒక స్లోపు, పాయింట్ అండ్ స్లోప్. సో పాయింట్ x1 కామా y1 స్లోప్ m. ఇలా ఉంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. పాయింట్ స్లోప్ ఫామ్ అంటే ఒక పాయింట్ ఇస్తాడు, స్లోప్ ఇస్తాడు. సో ఇవన్నీ నోటెడ్ అవ్వాలి జాగ్రత్తగా. ముందు నేను విని నేర్చుకొని తర్వాత బై హార్ట్ చేసిన ప్రాబ్లం లేదు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్, పాయింట్ స్లోప్ ఫామ్. నేను రేపు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇదే ఫామ్ అని అడిగితే m అనేది స్లోప్ కనపడుతుంది, c అనేది y ఇంటర్సెప్ట్. సో దట్ ఈజ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, ఇక్కడ పాయింట్ కనపడుతుంది అండ్ స్లోప్ m. సో స్లోప్ పాయింట్ ఫామ్ లేదా పాయింట్ స్లోప్ ఫామ్, ఎలా అయినా రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి పేరుతో చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఇంకో ఫామ్ 2 పాయింట్స్ ఫామ్. నేను 2 పాయింట్స్ ఫామ్కి పాయింట్ స్లోప్ ఫామ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే 2 పాయింట్స్ ఉంటే స్లోప్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. x1 కామా y1, x2 కామా y2 అనే 2 పాయింట్స్ ఉంటే స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది స్లోప్ టాపిక్ చెప్పుకునేటప్పుడు 2 పాయింట్స్ని కలిపే ఒక లైన్ ఉంటే ఈ లైన్ స్లోప్ ఎంత అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ m ప్లేస్లో అదే రాసుకుంటాం, అంటే y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అంటే మనం స్లోప్ 2 పాయింట్స్ ఫామ్ ఏం రాయం, ఎప్పుడైనా పాయింట్ స్లోప్ ఫామే రాస్తాం. అది కూడా ఒకసారి చూడండి. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. మనకి ఇక్కడ m అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఆర్ y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. ఎలా రాసినా పర్లేదు. రాస్తే 1లోంచి 2 తీసేయాలి, లేదా 2లోంచి 1 తీసేయాలి. అంతేగాని ఒకటేమో y1 మైనస్ y2 రాసి ఇక్కడ కింద x2 మైనస్ x1 రాస్తే మిస్టేక్ అవుతుంది. రెండు ఒకటే చేయాలి. రెండు ఫస్ట్ x కోఆర్డినేట్లోంచి తీసేసుకోవచ్చు, లేదా సెకండ్ y కోఆర్డినేట్లోంచి తీసేసుకోవచ్చు. ఇవి 4 ఫామ్స్: స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, పాయింట్ స్లోప్ ఫామ్ అండ్ 2 పాయింట్స్ ఫామ్. ఈ 4 పాయింట్స్ని మనం బాగా బై హార్ట్ చేసుకుని గుర్తుండాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 పాయింట్స్ మీదే ఉంటుంది. ఒక ఫామ్లోంచి ఇంకో ఫామ్లో మార్చుకోవటం, ఒక ఫామ్ రెడీ చేసుకోవటం, ఆ ఫామ్లోంచి స్లోప్ కనుక్కోవటం, లేదా స్లోప్ ఇస్తే ఇవి కనుక్కోవచ్చు, ఇంటర్సెప్ట్ కనుక్కోవటం, ఇవి వీటి మీదే మొత్తం అంతా ఉంటుంది. సో మీరు ఇంటర్సెప్ట్ అని హెడ్డింగ్ పెట్టి ఇంటర్సెప్ట్ డెఫినేషన్ రాసుకొని నోట్ అని పాయింట్స్, తర్వాత డిఫరెంట్ 4 ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్ అని హెడ్డింగ్ పెట్టేసి, నేను ఇక్కడ హెడ్డింగ్ రాయలేదు, డిఫరెంట్ ఫామ్స్ అని హెడ్డింగ్ పెట్టి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, పాయింట్ స్లోప్ ఫామ్ అండ్ 2 పాయింట్స్ ఫామ్. ఇక్కడ 2 పాయింట్స్ ఫామ్లో డయాగ్రామ్ కూడా ఏం అక్కర్లేదు. 2 పాయింట్స్ ఫామ్ ax1 కామా y1 అండ్ bx2 కామా y2. నేను ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ కూడా ఏం రాయట్లేదు, డైరెక్ట్గా 2 పాయింట్స్ రాసేసుకొని ఈ ఫామ్ రాసుకోండి. అంటే ఇక్కడ దీని గురించి ఏం మాట్లాడలేదు మనం, ఓన్లీ ఇదే రాసాం. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పైన అదే వస్తుంది, కానీ మనం దాని గురించి అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ ఉన్న ఒక్క ఫామే రాసుకోండి. ఓకే, దీని వరకు నేను PDF పెడతాను, దీన్ని చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రేపు కొలీనియర్ పాయింట్స్ అనే మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అది చెప్పేసుకొని ఎక్సర్సైజ్ బిగిన్ చేసుకుందాం.